ఈ దేశం మాదే అంటారు, కానీ న్యాయం మాత్రం వాళ్ళదే అయిపోయింది. ఒక తల్లి కన్నీరు, ఒక సామాన్యుడి అరుపు ఇంకెంతకాలం వినిపించకుండా ఉంటుంది? చట్టం ముందు అందరం ఒకటే అన్నారు, కానీ జీవితం మాత్రం వేరు చేశారు. పేదోడు తప్పు చేస్తే జైలు తలుపులు, పెద్దోడు తప్పు చేస్తే రాజకీయ కవచాలు. అధికారమే నిజమై మారిపోయిందా? తప్పున్నోడే దేవుడై నిలిచాడా? నిజం అడిగితే నోర్లు మూయిస్తారా? ప్రజల ప్రాణాలు అంత చవకైపోయాయా? కాటమాత అని మాటలు చెప్తారు, ఆడ్ల బార దగ్గర ఎందుకు మౌనమవుతారు? మెజరా అని తీర్పు ముందే అడుగుతారా? గాయపడిన హృదయం వయస్సు చూస్తుందా? ఒకరికో న్యాయం, మరొకరికో శిక్ష. ఇదేనా దేశం చెప్పే సమానత్వం? సామాన్యుడి కన్నీరు నిపుణుల మారితే సింహాసనాలే బూడిదవుతాయి. ఎక్కడో కాదు ప్రతి గుండెలో తిరుగుబాటు మొదలైంది. నిజం కోసం ప్రజల గొంతు మళ్ళీ లేస్తోంది. ఒకటే న్యాయం, ఒకటే న్యాయం, అందరికీ ఒకటే న్యాయం. ఒక ఫోన్ కాల్తో కేసులు మాయవుతాయి, ఒక పలుకుబడితో నిజాలు చనిపోతాయి. కానీ పేదోడు జీవితం ఒకసారిగా కూలిపోతుంది. నతుని కుటుంబం నిశ్శబ్దంగా కాలిపోతుంది. అని తప్పంటూ మాటలు విసరొద్దు, బాధలో ఉన్న హృదయాన్ని అవమానించొద్దు. న్యాయం ఆలస్యమైతే ప్రజల కోపం చరిత్ర రాస్తుంది, చరిత్ర రాస్తుంది. గమనిస్తున్నా ప్రతి అబద్ధం, ప్రతి నటన, ప్రతి వంగిన చట్టం, ప్రతి అమ్మ కన్నీరు ఒకరోజు ఏ మౌనం తుఫానవుతుంది. గమనిస్తున్నాం, గమనిస్తున్నాం. ఏ అమ్మమ్మ కానికి కాదు, అది ప్రజల హక్కు. ఈ నెల మీద బ్రతికే ప్రతి మనిషికి ఒకటే చట్టం ఉండాలి. సామాన్యుడి అరుపు దేశం మొత్తం వినే రోజు వస్తుంది. నిజం మీద నిలిచిన అడుగు చరిత్రను మార్చే రోజు వస్తుంది. ఒక జల తీర్పు ముందర ఏ అధికారము శాశ్వతం కాదు. ఒకటే న్యాయం.